ఉత్తరాంధ్ర తెలగ కులాన్ని బీసీలో చేర్చాలని పీవీఆర్ తెలగ ఆత్మగౌరవ పాదయాత్ర. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర తెలగ కులస్తులను తక్షణమే బీసీలోకి చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ కుల నాయకుడు, బీసీ రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత పల్లంటి వెంకట రామారావు పీవీఆర్ అన్నారు. గత 2 వారాలుగా శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుండి ప్రారంభమైన పాదయాత్ర శ్రీకాకుళం, విజయనగరం మీదుగా నిన్న విశాఖపట్నం, మధురవాడ చేరుకుంది. మరలా ఈ పాదయాత్ర 16వ తేదీ శుక్రవారం విశాఖ ఎండాడ గ్రామం నుండి కులస్తులు, మహిళలు మంగళహారతి ఇవ్వగా కోలాటం, డప్పులు, వాయిద్యాల మధ్య ఘనంగా తిరిగి ప్రారంభమైంది. ఎండాడలోని తెలగ పుర ప్రముఖులు పీవీఆర్కి పూలమాలలు, సాలువలతో సత్కరించి ఆయన వెంట నడిచారు. ఈ పాదయాత్రలో చాలా పార్టీ నేతలు తనను కలిసి కోరిక న్యాయబద్ధమైనదని, దీనికి తమ సంఘీభావం తెలిపారని చెప్పారు. ఈ పాదయాత్ర విశాఖ జిల్లా పాయకరావుపేట వరకు కొనసాగుతుందని తెలిపారు. తన పాదయాత్రకు సంఘీభావం తెలిపిన అందరికీ తాను పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ పాదయాత్రలో తెలగ సంఘం నాయకులు పెద్ద లక్ష్మీనారాయణ, లింగం సత్యనారాయణ, తాటశెట్టి సంతోష్, నక్కా బాలు, అప్పికొండ మధు, తెలగ మహిళలు, కుల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.